నాకెందుకో క్రీపర్స్ అంటే చాలా ఇష్టము. క్రీపర్ ప్లాంట్స్ ఎక్కడ కనిపించినా సరే ఖచ్చితంగా తీసుకొచ్చేసుకుంటాను. నాకున్నది చిన్న బాల్కనీ అయినా సరే దాంట్లోకి నేను రాధా మనోహరం ప్లాంట్ కొన్నానంటే అర్థం చేసుకోండి నా పిచ్చి ఎంత పీక్స్ లో ఉందనేది. అయితే అసలు ప్లాంట్స్ కొనడానికే రాలేదు, రోల్ కొనుక్కుందామని చెప్పేసి నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాను. అక్కడ రోల్ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ పచ్చడి దంచుకోవడానికి ఒక చిన్న రోల్ కావాలి, అన్ని సన్నికిల మీదే నూరేస్తున్నాను అనేసి దంచుకునే దానికి లేదని చెప్పి కొనుక్కుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంకా అసలు ఓపెనే చేయలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చి చేసేది ఏం లేక యూటర్న్ తీసేసుకున్నాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ప్లాంట్స్ అమ్ముతున్నారు. ఇంకా మనం ప్లాంట్స్ చూస్తే ఇంకా ఆగలేం కదా, అక్కడ ఆపేసాను నేను. ఇక్కడైతే నాకు హైబ్రిడ్ ప్లాంట్స్ చాలా కనిపించాయి. ఇక్కడ మల్బరీ ప్లాంట్స్ కూడా కనిపించినాయి. ఎప్పటి నుంచో మల్బరీ ప్లాంట్ తెచ్చుకోవాలని కోరుకుండేది, ఇవాళ తీరిపోయింది అనమాట అది. ఇంకా ఇక్కడ సీతాఫలం చెట్లు హైబ్రిడ్ లో చూసాను, భలే ముద్దుగా అనిపించింది నాకు. ఇంకా చాలానే ఉన్నాయి, లెమన్, ఇంకా మామిడికాయలు, అలాగే జాంకాయలు, ఇంకా అంజీరు, ద్రాక్ష చాలానే కనిపించాయి. వాటితో పాటు ఇవిగో వాటర్ ఆపిల్ ప్లాంట్ చూసాను, ఫుల్ గా ఉన్నాయండి కాయలు. అసలు చూస్తుంటే నా అబ్బా అనిపించింది. అసలు ఎక్కడ గ్యాప్ లేదు, గుత్తులుగా ఉన్నాయి వాటర్ ఆపిల్స్. ఈసారి పూల మొక్కలు అయితే ఏం తీసుకోలేదు. ఈ పీస్ లిల్లీని చూస్తే మాత్రం నాకు చాలా బాధగా ఉంటది, ఎందుకంటే ఒకసారి కొని చాలా కాలం దాన్ని మెయింటైన్ చేసి అస్సలు సక్సెస్ అవ్వలేదు, అసలు ఒక ఫ్లవర్ కూడా రాలేదన్నమాట. అప్పటి నుంచి పీస్ లిల్లీ జోలికి అస్సలు పోను. ఫైనల్ గా నేనైతే ఈ మొక్కలు తీసుకున్నాను. నచ్చిందా? నచ్చితే మీతో నెల్లూరు అమ్మాయిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.